ఇప్పుడు ఈ రిలీజ్కి సినిమాని రెడీ చేస్తూ యూ మైట్ హ్యావ్ సీన్ ద ఫిలిం నెంబర్ ఆఫ్ టైమ్స్, మళ్ళీ ఆ 4Kలో చేస్తూ రిజల్యూషన్ చేస్తారు కదా. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు తీసినప్పుడు 10 years బ్యాక్ మైండ్ సెట్కి ఇప్పటి మీ మైండ్ సెట్కి చాలా చాలా తేడా, మెచ్యూరిటీ అంతా పెరిగి ఉంటుంది. అరే ఇటు ఇలా చేసుంటే బాగుండే, అలా చేసుంటే బాగుండే అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా? అప్పటికి ఇప్పటికీ ఎవడే మీద మీకున్న లవ్ ఏంటి? అంటే అన్నిసార్లు కూడా చూడలేదండి. జస్ట్ కొన్ని చేంజెస్ లాస్ట్ టైం కొంచెం తొందరలో మిక్సింగ్, కొంచెం తొందరలో కొన్ని మిస్ అయ్యాయి, అవి ఫిక్స్ చేసాము. నాకు ఎప్పుడు ఆ ఫస్ట్ మూవీ ఐ థింక్ అప్పుడు కూడా ఏదో ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఫస్ట్ మూవీ ఈజ్ లైక్ యువర్ ఫస్ట్ చైల్డ్ అన్నట్టు. సో ఎక్కువ ఆలోచించాము, ఇట్ జస్ట్ వన్ వెరీ ఇర్రాషనల్ లవ్ సంథింగ్ లైక్ దట్ ఉంటుంది ఆ సినిమాకి. అండ్ ఆల్సో ఆ నైవిటీ అంటారో ఇమ్మెచ్యూరిటీ అంటారో, ఆ ఇమ్మెచ్యూరిటీలో కొన్ని వర్కౌట్ అవుతాయి. కొంచెం ఎక్కువ ఆలోచించకుండా, కొంచెం ఎక్కువ సినిమా ప్రపంచం బాక్స్ ఆఫీస్లు అవన్నీ తెలుసుకోనప్పుడు తీసిన సినిమాలోనే కొంచెం ఎక్కువ మ్యాజిక్ ఉంటుంది. సో అది ఇంకా కనిపిస్తుంది సినిమాలో.